కర్నూలు జిల్లా ఉలిందకొండ క్రాస్ రోడ్లో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. 3 గంటలకు రయ్యరయ్యమంటూ స్పీడ్గా బస్సును నడిపిన బస్ డ్రైవర్ అదే స్పీడ్లో ముందు వెళుతున్న ఓ బైక్ను ఢీకొట్టాడు. బైక్ను ఢీకొట్టాక బస్సును ఆపలేదు. అలానే ముందుకు పోనిచ్చాడు. దీంతో 300 మీటర్లకు పైగా బైక్ను ఈడ్చుకెళ్లింది బస్సు. రోడ్డుకి బస్సుకి మధ్యలో ఉన్న బైక్ రాపిడికి ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే బస్సు ముందు కింద భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి చెలరేగిన మంటలు బస్సుకు వ్యాపించాయి. ఆ మంటలు కాస్త క్షణాల్లోనే బస్సు అంతటా వ్యాపించాయి. ఏసీ బస్సులో విండో కర్టన్లు, బ్లాంకెట్లు ఉండడంతో మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. బైక్ను ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపుంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగుండేది కాదు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన సమయంలో స్పేర్ డ్రైవర్ నిద్రపోయాడు. బస్సు నడుపుతున్న డ్రైవర్ మాత్రమే మంటలు చెలరేగడాన్ని గమనించాడు. వెంటనే నిద్రలో ఉన్న డ్రైవర్ను మేల్కొనేలా చేశాడు. కానీ ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు. చిన్న ప్రమాదమని భావించి వాటర్ బబుల్లో ఉన్న నీళ్లు చల్లి మంటలు ఆర్పేందుకు యత్నించారు. కానీ అప్పటికే మంటలు అదుపులోకి రాలేదు. బస్సులోకి మరింతగా వ్యాపించాయి. కానీ అప్పటికి ప్రయాణికులను నిద్రలేపే ప్రయత్నం చేయలేదు డ్రైవర్లు. ఓవైపు 2 డ్రైవర్లు కొంతమంది ప్రయాణికులను నిద్రలేపారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలను చూసి హాహాకారాలు చేశారు. ఆ కేకలకు మరికొంతమంది ప్రయాణికులు నిద్రలేచారు. ఎమర్జెన్సీ డోర్, బస్సు వెనుక అద్దం పగలగొట్టి కిందకు దూకేసరికి 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పారిపోయాడు. మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదం ఎలా జరిగింది? బస్సు డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? మంటలు ఎలా వ్యాపించాయి? దీనికి సంబంధించిన విశ్లేషణ వేమూరి కావేరి ట్రావెల్స్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రమాదానికి కారణమైన బస్సుకు సంబంధించిన మోడల్ మాత్రమే ఇది. కానీ ఈ బస్సు కాదు, కేవలం మోడల్ మాత్రమే. ఇదే మాదిరిగా ఉన్న బస్సు నిన్న రాత్రి 9 గంటలకు ఈ ప్రాంతం నుండి, ఇప్పుడు మనం చూస్తున్న పటాన్చెరులోని వి కావేరి ట్రావెల్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుండి 9 గంటలకు బయలుదేరింది. ఇది మల్టీ యాక్సిల్కి సంబంధించిన కెమెరా. 2+1 సీటర్ ఉంటుంది, అంటే 2+1 స్లీపర్కి సంబంధించింది. దాదాపు 40 మందికి పైగా కూడా దీంట్లో పడుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవర్ ప్లస్ క్లీనర్ సపరేట్గా ఉంటారు. మొత్తం 43 మందికి సంబంధించిన కెపాసిటీ. నిన్న ప్రమాదం జరిగినప్పుడు, అంటే ఈ బస్సుకు ఒక స్పెషాలిటీ ఏంటంటే స్పీడ్ పెరిగినప్పుడు హైట్ పెంచుకోవడం అనేది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో భాగంగా నిన్న ఈ బస్సు ప్రమాదానికి కారణమైనప్పుడు దాదాపు 100కి పైగా స్పీడ్గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అప్పుడే ఈ బస్సుని ఒక 2 వీలర్ ఢీకొట్టడం జరిగింది. అంటే ఈ డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్తూ ముందుగా ఉన్న 2 వీలర్ని ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆ 2 వీలర్ అనేది నేరుగా బస్సు కిందికి దూరడం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో కనీసం బస్సును కూడా ఆపకుండా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ టైంలో బస్సు మొత్తం కూడా వెనకాలకు రావడం జరిగింది. ఆ వెనకాలకు వచ్చినప్పుడు కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్న పైపు ఎప్పుడైతే బస్సు కిందికి బైక్ వెళ్ళిందో ఆ టైంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే కనబడుతుందో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద ఉన్న పైపు పగిలిపోవడం జరిగింది. ఆ ఫ్యూయల్ ట్యాంక్లో అప్పటికే దాదాపు 2 ట్యాంకులు ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్లో, మరొకటి రైట్ సైడ్లో. ఆ 2 ట్యాంకులు ఫుల్గా ఉండడం, ఒక ట్యాంక్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్యాంక్ మొత్తం కూడా ఫుల్గా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఆ టైంలో పైపు లీక్ అయ్యి, అలాగే బైకుకు సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు అంటుకోవడం జరిగింది. దీంతో ప్రమాదం ఒక్కసారిగా పెరిగింది. ఇదే ప్రధాన కారణమని ఇప్పటివరకు ఒకవైపు గుర్తించడం జరిగింది. అలాగే ఈ హైడ్రాలిక్ డోర్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైడ్రాలిక్ డోర్ ఏదైతే కనబడుతుందో ఈ హైడ్రాలిక్ డోర్ కూడా పూర్తిగా లాక్ చేసి ఉంచారు. ఎందుకంటే ఇది ఓపెన్ కావాలన్నా డ్రైవర్ దగ్గర నుండి మాత్రమే బటన్ ఆన్ చేస్తేనే ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. లేకుంటే మాత్రం బయట నుండి ఎవరు కూడా ఓపెన్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి వీలుండదు. అలాగే ఇక్కడ ఒక ఎమర్జెన్సీ స్విచ్ కూడా మనకు కనబడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా సరే బయటి వ్యక్తులు లోపల ఉండాలని కాపాడాలన్నా, ఈ డోర్ని ఓపెన్ చేయాలన్నా ఈ ఎమర్జెన్సీ దాంట్లో ఉన్న ఈ స్విచ్ బటన్ ఏదైతే ఉందో రెడ్ కలర్ది, ఈ బటన్ని ప్రెస్ చేస్తే వెంటనే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ నిన్న రాత్రి ప్రమాదం జరిగినప్పుడు ముందు భాగంలో ప్రమాదం జరిగింది కాబట్టి డ్రైవరు చాలా ఈజీగా, ఇప్పుడు మనం ఈ ప్రాంతం నుండి డోర్ తీసుకొని డ్రైవర్ అటువైపు దునికిపోయాడు. అలాగే
క్లీనర్ కూడా ఇక్కడ కూర్చొని ఉన్న క్లీనర్ కూడా బయటికి దూకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనకు స్విచ్ బటన్స్ ఏవైతే కనబడుతున్నాయో డోర్కు సంబంధించింది ఆ రౌండ్ కలర్ బటన్ ఏదైతే కనబడుతుందో పొడుగ్గా ఉన్నది అది డోర్కి సంబంధించింది. ఓపెన్ క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తారు. కనీసం ఆ డోర్ని ఓపెన్ చేసి ఉన్న ప్రయాణికులు కాపాడడానికి ఆస్కారం ఉండేది. అలాగే ఇక్కడ మనం చూస్తున్న ఈ డోర్ ఏదైతే కనబడుతుందో ఈ డోర్ కూడా బయట నుండి లాక్ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయడానికి బయట ఉన్న వ్యక్తులే ఓపెన్ చేస్తేనే లోపల ఉన్న ప్రయాణికులు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ డోర్ క్లోజ్ చేసి ఉండడం అలాగే హైడ్రాలిక్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో ప్రయాణికులు అందరూ కూడా లోపలే స్టక్ అయిపోవడం జరిగింది. అదే టైంలో ప్రస్తుతం మనం చూస్తున్న బస్సులో ఎక్కువగా చెక్కతో పాటుగా కాటన్కి సంబంధించిన వస్తువులు అలాగే మిగతా స్పాంజ్కు సంబంధించిన ఈ పరుపులన్నీ కూడా స్పాంజ్తో కూడుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా అంటుకోవడం జరిగింది. ఆ మంటలకు ఇటు బైకుకు సంబంధించిన పెట్రోల్ తోడైంది. అలాగే బస్సుకు సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంకుకు సంబంధించిన పైపు పగిలిపోవడంతో ఆ డీజిల్ మొత్తం కూడా కారడం ద్వారా మొత్తం మంటలని ఆజ్యం పోసినట్లుగా రెండు పెట్రోల్ డీజిల్ కలిసి మంటలను తీవ్రతను పెంచినట్లుగా మనకు చాలా స్పష్టంగా ఇప్పటివరకు అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రమాదం అనేది ఎక్కువగా జరిగింది అనేది ఇప్పుడు మనకి ఇక్కడ సంఘటన స్థలంలో ఈ బస్సును ఏదైతే చూస్తే మనకు సంఘటన కారణమైన బస్సును ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించిన అంశాలు కనుక చూస్తే దాదాపుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనం చాలా వరకు బస్సుల్లో చూస్తుంటాం. పైన మనకు ఎక్కువగా కనబడుతుంటాం. అంటే ఎక్కడైతే సీటు కూర్చుంటామో ఆ భాగంలో ఎక్కువగా డోరు తీసుకోవడానికి ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా పూర్తి స్థాయిలో కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని కనబడుతూ ఉంది. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనబడుతుంది కానీ లోపల ఉన్న వాళ్ళకి అది ఎందుకు కనిపించదంటే అందరూ కూడా కర్టెన్ క్లోజ్ చేసుకుంటారు. నైట్ టైంలో దాదాపు తెల్లవారుజామున 3 గంటల కంటే అందరూ కూడా క్లోజ్ చేసుకొని ఉంటుంటారు ఆ కర్టెన్ మొత్తం కూడా. అందుకే ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది ఎగ్జిట్ అనేది చాలా వరకు తెలియదు. అలాగే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి కాపాడడానికి లోపల నుండి లోపల నుంచి ఒక బటన్తో పాటుగా ఇక్కడ బయట నుంచి ఎవరైనా సరే డ్రైవర్ కనుక దిగినా అతను ఇక్కడ ఉన్న గ్లాస్ని బ్రేక్ చేసి ఇక్కడ ఉన్న తాళాన్ని ఓపెన్ చేస్తే కనుక ఈ డోర్ ఓపెన్ అవుతుంది. లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ డ్రైవర్ ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎక్కడ ఉంటుందండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ బటన్? ఎక్కడ ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఉండదు. మీ దగ్గర ఇక్కడ ఏముండదు డ్రైవర్కి ఇక్కడ కాపాడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అక్కడ లోనే ఉంటుంది సార్. ఇక్కడ ఏముండదు. మీ డ్రైవర్ దగ్గర ఏముండదు. ఇప్పుడు ఒకవేళ బయట నుంచి కాపాడాలంటే ఆ గ్లాస్ బ్రేక్ చేయాలంటే అంతే. అది వలగొట్టి తాళం తీస్తేనే ఓపెన్ చేస్తాం. లోపల ఎక్కడ ఉంటుందంటే సీట్ తాళం తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా లివర్ ఎట్లా ఉందో ఇట్లా లాగేస్తే అయిపోతుంది. అంతే. అక్కడ అది ఈజీగా వచ్చేస్తుంది. రాత్రి జరిగిన దాంట్లో ఎట్లా జరిగి ఉండొచ్చండి మరి లోపల? మనకి ఎక్స్పీరియన్స్ మీరు చాలా సీనియర్ కనబడుతున్నారు. కనిపించినా కానీ మనకు తెలియదు. అక్కడ పొజిషన్ చూస్తే చెప్పగలుగుతాం కానీ లేకపోతే మనకు తెలియదు. మామూలుగా ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎట్లా యాక్టివ్ చేస్తారండి లోపల ఉన్న ప్రయాణికులని? ఏంటి ప్రతి ఒక్కరిని పిలిచేసి ఎమర్జెన్సీ ఎక్సిట్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఇక్కడ నుంచి ఉంటాయి. ఇక్కడ నుంచి బండికి 2 అంబులెన్స్ ఉంటాయండి. దానితో బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవటం. ఇప్పుడు ప్రయాణికులది డోర్ ఉంది కదా క్లోజ్ చేసింది, అది ఓపెన్ చేయాలంటే బయట ఉన్న వాళ్ళు ఓపెన్ చేయొచ్చా లోపల ఉన్న వాళ్ళు? ఇద్దరు 2 ways 2 సైడ్లో చేయొచ్చు. ఇప్పుడు ఈ హైడ్రాలిక్ డోర్ కూడా స్టక్ అయిందని చెప్తున్నారు. ఎట్లా స్టక్ అయి ఉంటుంది అంటే ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మటే స్టక్ అవుతుంది? ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దానికి ప్రెస్ అయ్యిందేమో కానీ మిగతా కాదు. మీరు ఎప్పుడైనా చూడండి. ఇప్పుడు కూడా కొట్టండి మీరు తలుతూనే ఉంటుంది. హైడ్రాలిక్ డోర్ దాదాపు స్టక్ కాదు. ఏదైనా గిట్నే ప్రెస్ అయినప్పుడు స్టక్ అయితే కావచ్చు. మీరు ఆ డ్రైవర్ తెలుసా అండి మీకు? ఏంటి ఆయన పరిస్థితి? మీరు పరిచయం ఉన్నాడా అతను? అసలు తెలియదు. అసలు డ్రైవర్ ఎవరైనా కూడా ఇంతవరకు మాకు రిజల్ట్ రాలేదు. తెలిసినాక చెప్తాము. మీకు మాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది అంటే నేను కొత్తగా వచ్చినా ఇంకా సీనియర్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది అంటే డ్రైవర్ చెప్తుంది ఏంటంటే అతను ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందో ఆ ఎగ్జిట్ దగ్గర ఇలాంటి లివర్ ఒకటి ఉంటుంది. ఆ లివర్ని అంటే ఆ గ్లాస్ బ్రేక్ చేసిన తర్వాత ఈ లివర్ని ఇట్లా బయటికి గుంజి డోర్ ఓపెన్ చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది అనేది ఒకటి చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈ మనం ఏదైతే చూస్తున్నామో ఇది మెయిన్గా డోర్కు సంబంధించింది. అంటే ఈ లాక్ కావడానికి ఓపెన్ కావడానికి ఇది మెయిన్ డోర్ హైడ్రాలిక్కి సంబంధించింది. ఎప్పుడైతే బైక్ లెఫ్ట్ సైడ్లో ఢీకొట్టడం జరిగిందో అక్కడ ఉన్న హైడ్రాలిక్కి సంబంధించిన సిస్టమ్ బ్రేక్ కావడం జరిగింది. అదే టైంలో ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించిన పైపు కూడా పగిలిపోయింది. దీంతోనే ఇక్కడ ప్రమాదం ఎక్కువగా జరిగినట్టు మనకు తెలుసు. అదే ఇక్కడ మనం ఒక స్విచ్ చూడొచ్చు రెడ్ కలర్లో. మనం ప్రెస్ చేస్తే కూడా ఒకటి ఏసీ మనకు గాలి కూడా వస్తున్న సౌండ్ కూడా వినబడుతుంది. మీకు ఒకసారి వినొచ్చు. అంటే బస్సుకు సంబంధించిన ఎమర్జెన్సీ స్విచ్ అది ప్రెస్ చేయడం ద్వారా డోర్ కూడా క్లోజ్ మనం చూడొచ్చు. అక్కడ డోర్ ఒకటి క్లోజ్ అయిపోతుంది.
ఎమర్జెన్సీ స్విచ్ పెట్టడం ద్వారా మళ్ళీ ఎమర్జెన్సీ స్విచ్ రీసెట్ కొడితే మళ్ళీ ఆ డోర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఆ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి ఉండడం ద్వారా బ్రేక్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఇబ్బంది అయింది. ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ కనుక ఇక్కడ కూర్చొని ఉండి ఈ ఎమర్జెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగ ప్రెస్ చేసి పెడితే ఈజీగా ఆ డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉండేది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ డోరు ఓపెన్ కావడానికి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఈ డోర్ అనేది క్లోజ్ అయింది. అలాగే ఒక ఎమర్జెన్సీ స్విచ్ కూడా మనకు కనబడుతుంది డోర్ దగ్గర గ్లాస్ తోటి. ఆ బటన్ని ప్రెస్ చేసి ఉన్న డోర్ ఓపెన్ అయ్యేది. కానీ ఇక్కడ అలాంటివి ఏవి చేయకుండా ఇద్దరు డ్రైవర్లు తమ ప్రాణాలని కాపాడుకోవడానికే వెంటనే బస్సులోంచి కిందికి దూకేశారు. మిగతా ప్రయాణికులందరినీ కూడా లోపలనే వదిలేశారు. అది కనుక చేయకుండా ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. 23 మంది సేఫ్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా దాదాపు 8 మంది ప్రయాణికులకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇందులో ఒక ప్రయాణికుడు ప్రస్తుతం కర్నూలు నుండి హైదరాబాద్కు బయలుదేరాడు కాబట్టి అతన్ని ఇంకా ఈ లిస్టులో ఉంచారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రయాణికులు కొంతమంది వెంటనే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు ఇంకా 8 మందికి సంబంధించిన లిస్టులో ఉన్న వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది బస్సు ప్రమాదానికి సంబంధించిన కారణాలు. అంటే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులు లోపల స్టక్ అయిపోయి ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలుగా మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.